మీరు అన్నది ఒక పాయింట్ అయితే కరెక్ట్. అసెంబ్లీ ఎన్నికల ఎజెండా వేరుగా ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగే తీరు వేరుగా ఉంటుంది. కాబట్టి మరి బీఆర్ఎస్ ఎక్కడుందో రేస్లో చూద్దాం. డాక్టర్ రాకేష్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఏంటి కొంత రేస్లో వెనకబడ్డట్టున్నారు? ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థులు కారు దిగిపోతున్నారు, లేకపోతే మీ సిట్టింగ్లు కారులోంచి వెళ్ళిపోతున్నారు, కొంత ఎక్కడో రేస్లో వెనకబడినట్టు అనిపించట్లేదు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ కి, అక్కడ ఉన్నటువంటి దామోదర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్షన్లు అనేటివి ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ప్రక్రియనే. అండ్ నెక్స్ట్ 2001 నేను అదే చెప్పాను, సింహగర్జన సభలో ఏదైతే 2001లో ఈరోజు కారు దిగే వాళ్ళు కావచ్చు, ఎక్కేవారు కావచ్చు, ఏ నాయకుడు కూడా ఆ రోజు కేసీఆర్ గారితో కలిసి లేదు. ఆ రోజు తెలంగాణ గలాన్ని, తెలంగాణ బలాన్ని బలంగా వినిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదే క్రమంలో ఈరోజు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు, అంటే తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో రైతులకు ఏ రోజు కష్టాలు కడగండ్లు లేకుండా, ఫ్యాక్టరీలకు కావచ్చు, పవర్ హాలిడేలు ఇవ్వకుండా అద్భుతంగా తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోయింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఆల్రెడీ గొరిల్లా గ్లాస్ అనే కంపెనీ బ్యాక్ వెళ్ళిపోవడం, అదేవిధంగా ఇంకొక కంపెనీ ఏదైతే ఉన్నదో కేన్స్ గుడ్ బై చెప్పడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఒకటి, తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎవరికైతే ఓటేయాలనుకున్నారో వేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటి కాపాడాల్సింది, తెలంగాణ హక్కులను రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ వాళ్ళు తెలంగాణ హక్కులు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుంటే కూలగొడతామన్న పాయింట్స్ మీద చర్చ వెళ్తారు కదా. వన్ మినిట్ మేడం, మీకు సంగతి చెప్పన్నా. మా అధినాయకుడు కేసీఆర్ గారు నల్గొండ బహిరంగ సభలో స్పష్టంగా, నిన్న కరీంనగర్ బహిరంగ సభలో కూడా స్పష్టంగా చెప్పారు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తాం, ఆ ప్రభుత్వం మనుగడ సాగించాలి. వారు ఏదైతే, ఈవెన్ దో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు, లేకపోతే మా గంగుల కమలాకర్ గారు, ఏ మాజీ మంత్రులు తీసుకున్నా ఎవరు కానీ ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటంటే, ఇది కొనసాగాలి. వారు ఇచ్చినటువంటి హామీలు 420 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలనే కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంది, నిన్ననే వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో రైతు పంటను కాలబెట్టుకున్నాడు. ఒక దిక్కు అప్పర్ మానేరు ఉంటుంది, ఇంకో దిక్కు లోవర్ మానేరు ఉంటుంది, అక్కడ గ్రౌండ్ వాటర్ లేవు, బోర్లకైనా నీళ్ళు వెళ్తలేవు అని చెప్పేసి వాళ్ళు పంటను కాలబెట్టుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, కృష్ణా బేసిన్ లో మేము ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదండి. క్రాప్ హాలిడే ప్రకటించింది మీ ప్రభుత్వం వచ్చాక. ఏదో ఒక మీడియా సంస్థ, ఏదైతే మీ అనుకూల మీడియా సంస్థ ప్రకటించినటువంటి ప్రకటనలు తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఎక్కడన్నా మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి కానీ క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు 10 సంవత్సరాల్లో చూపెట్టండి. అండ్ అదేవిధంగా ఈరోజు గోదావరి బేసిన్ లో, కృష్ణా బేసిన్ పరిస్థితి క్రాప్ హాలిడే ప్రకటించి ఆల్రెడీ చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే, గోదావరి బేసిన్ లో ఆల్రెడీ ఈ రోజు నీళ్ళందక పంటలన్నీ ఎండిపోతున్నాయి, ఆల్రెడీ గొర్రెలకు బొర్రెలకు మేతగా మారిపోతున్నాయి. ఈ రోజు ఇంకొక దుస్థితి ఏంటంటే, గ్రామాల్లో తాగునీటికి కూడా కటకట స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనుషులకే తాగనీకి నీళ్ళు లేకపోతే ఇంకా మూగజీవాల పరిస్థితి ఎవరు చెప్పాలి? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే, ఈ రోజు ఏదైతే ఉందో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి బెంగళూరులో మనం దుస్థితి చూస్తున్నాం. కారు వాష్ చేసుకుంటే ఫైన్ వేస్తా, మీరు మంచినీళ్ళు తాగితే ఫైన్ వేస్తా అనే దుస్థితికి వచ్చింది. ఆల్రెడీ ట్యాంకర్లను కంట్రోల్ చేయడానికి స్వయంగా వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగి ట్యాంకర్లు నాకు చెప్పిన తర్వాత నేను నడపాలనే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వాళ్ళు ఢిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొట్టడానికి. మరొకసారి మీరు కేసీఆర్ అంటే నేను ఒకటి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, నిజంగా మీరు చెప్పే మాటలు నమ్మేటట్టుంటే అసలు పోటీకి అభ్యర్థులు ఎందుకు కరువు అవుతున్నారు? లేదా స్వయాన రంజిత్ రెడ్డి గారు పోటీ చేయించాలని మీరు ప్రయత్నిస్తున్నా కూడా నేను పోటీ చేయనని వెనక్కి ఎందుకు తగ్గుతున్నారు? మీ పార్టీలోంచి దిగిపోయి